నిన్న ఇవాళ శాసనసభలో జరుగుతున్న ఈ దుశ్శాసన పర్వం, దుర్యోధనులు దుశ్శాసనులు తయారైనరు శాసనసభలో దురదృష్టవశాత్తు. వాస్తవానికి నిన్న శాసనసభ చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలుగుతుంది. ప్రత్యేకించి నిన్న ఇద్దరు కూడా సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట కూడా మాట్లాడలేదు. వారి నోటి నుంచి ఒక మాట కూడా వెళ్ళలేదు. కనీసం ఏదో మాట్లాడదామని స్పీకర్ గారిని సమయం కూడా అడగలేదు. నేను అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడే అవకాశం మా పార్టీ నుంచి కేటీఆర్ గారికి వచ్చింది. వారు మాత్రమే మాట్లాడిండ్రు. మధ్యలో ముఖ్యమంత్రి గారు వచ్చి పనికి మళ్ళీ చెత్త మాటలు మాట్లాడిండ్రు. దానికి సరిపోయిన పద్ధతుల్లో కేటీఆర్ గారు సమాధానం ఇచ్చిండ్రు. కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భంలో కూడా వెనుక కూర్చున్న సబితక్క కావచ్చు, సునీతక్క కావచ్చు, ఒక మాట ఏదో ప్రాంప్టింగ్ వారికి ఇంకేదో అందించుడు కూడా జరగలేదు. అసలు వారు నోరెత్తరలేదు. చాలా ఆశ్చర్యంగా కేటీఆర్ గారు సమయం అయిపోయింది, వేరే వాళ్ళకి ఇస్తున్నాడు స్పీకర్ గారు. ఆ సమయంలో లేచి అకస్మాత్తుగా ఒక దుర్మార్గులు ఎవరైనా హత్య చేయాలనుకునే వాళ్ళు ఎట్లయితే చీకట్లో నుంచి వచ్చి దాడి చేస్తారో, దారి కాసి ఎట్లయితే దాడి చేస్తారో, ఆ పద్ధతుల్లో నిన్న రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలకి నిన్న రాష్ట్ర అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసే సంఘటనకి ఏం తేడా లేదు. అంత దుర్మార్గంగా వాళ్ళపైన దాడి చేసిండు. సరే చేసిండు. కొన్నిసార్లు మనుషులు తొందరపడతారు, పొరపాటు జరుగుతాయి. పొరపాటు సరి చేసుకుంటాడే అనుకున్నాం. డిప్యూటీ సీఎం గారు లేచి చాలా ఆశ్చర్యంగా, మరి అది ఆయన ఆక్రోశం వాస్తవానికి వాళ్ళ కుటుంబం కావచ్చు, లేదా ఆయన అభిమానులు కావచ్చు, వాళ్ళందరేమో రేవంత్ రెడ్డి వచ్చి ఈయన సీటు గుంజుకుంటున్నారు అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఆయన వెళ్ళిపోయిందట ఎప్పుడో. దానికి కారణం మీరు అని చెప్పి మాట్లాడి తన యొక్క చేతగాంతరాన్ని, రేవంత్ రెడ్డిని అనలేని చేతగాంతరాన్ని బయట పెట్టుకున్నాడు. వాస్తవానికి ఆయన లేచినప్పుడు మేము కొంత ఊరట వస్తుంది అని భావించినాం. ఆయన రేవంత్ కంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా, ఏదో పాసిఫై చేయడానికి, ఊరడింపు చేయడానికి ఏమైనా మాట్లాడుతుండేమని భావించినాం. కానీ అదేందో ఆశ్చర్యంగా ఆయన కూడా ముఖ్యమంత్రి పద్ధతిలో మాట్లాడిండు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా అదే పనిగా మొత్తం శాసనసభ్యులతోని దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటిది కారణం? పాత పగలు కావు, పాత కక్షలు కావు. మొన్న శాసనసభ చర్చల్లో భాగంగానే పదుల మీద మాట్లాడుతూ రాత్రి 2 అయినా సరే 3 అయినా సరే ఈ రాష్ట్రంలో మహిళల పైన జరుగుతున్న అత్యాచారాల గురించి, వాళ్ళకు అండగా, వాళ్ళకు ఊరటగా శాసనసభ దృష్టికి తీసుకురావాలని, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇప్పియాలని చెప్పి సబితక్క ఏదైతే మాట్లాడిందో, ఏదైతే ప్రయత్నం చేసిందో అది కంటగింపుగా మారింది. వీళ్ళకు అది కంటగింపుగా మారింది. అందుకే అదును చూసి దాడి చేయాలన్న పద్ధతుల్లో ఒక దొంగల్లాగా, ఒక దుర్మార్గుల్లాగా ప్రవర్తించారు. వారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి ఈ సమయం అడిగితే నిన్న నుంచి ఇంతవరకు సమయం ఇవ్వలే. నిన్న 2 గంటల సభ వాయిదా వేసుకొని పోయాను. ఇవాళ 5 గంటలు వరుసగా 4.5 గంటల పైగా 10 గంటల నుండి 2.5 గంటల వరకు ముగ్గురు ఆడపడుచులు, 3 అక్కలు, 3 తెలంగాణ బిడ్డలు వాళ్ళు ఎదురుగా నిలబడి ఉంటే
కనీస సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు, ఈ రాష్ట్ర మహిళలు చూస్తున్నారు అన్న సోయి లేదు, 2 నిమిషాల అవకాశం ఉంటే ఇవ్వలేదు.